ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనం బోడుప్పల్ కమాన్ దగ్గర ఉన్నాం. కమాన్ ఉండదు కానీ బోడుప్పల్ కమాన్ అని పిలుస్తాం. అదే మ్యాజిక్. ఎందుకంటే ఒకప్పుడు బోడుప్పల్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి కమాన్ ఉండేది. కాలక్రమాల రోడ్డు వెడల్పులో ఆ కమాన్ అయితే కూల్చివేయడం జరిగింది. బట్ అప్పటి నుంచి దీనికి బోడుప్పల్ కమాన్ అనే పేరు. లోపలికి 115 బస్సు వెళ్తుంది. ఇటు సైడ్ ఇంకొక బస్సు వెళ్తుంది. రైట్ వెళ్ళిపోతే మనం ఉప్పల్ వైపు వెళ్తాము, లెఫ్ట్ వెళ్ళిపోతే మనము నారపల్లి వైపు వెళ్ళిపోతాం. స్టార్టింగ్ మనం బైక్ రీడింగ్ చూసేద్దాం. 41,000 ఓకేనా, 351 పక్కన 01 అనుకోండి, ఇక 51. హ్యాపీ మంత్ ఎండ్ ఈరోజు. అరే అది కూడా చూపిస్తే పని అయిపోతుంది కదా. 9/40 June 30th. అండ్ ఈ మంత్ చాలా సాడ్ మూమెంట్ తోటి నాకు స్టార్ట్ అయింది. యాక్చువల్లీ పొద్దున్నే రీకలెక్ట్ చేసుకుంటున్న థింగ్స్ అనేది, మనం రెగ్యులర్గా ఛానల్ని ఫాలో చేసే వాళ్ళకి ఆ స్టోరీస్ అన్నీ కూడా తెలుసు. అదంతా మాట్లాడుకుందాం. పిల్లర్ నెంబర్ 67 దాటుతున్నాం. ఈ దారి ఉంది చూడండి, ఇలా వెళ్తున్నాం కదా. ఈ దారిలో ఎన్నో మెమరీస్ ఉన్నాయి నాకు. అక్కడ బస్సు దిగి ఇట్లా ఉరుకుతూ కొంచెం ముందుకెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లో పల్లె వెలుగు కొరకు వెయిట్ చేసేది కొన్ని సంవత్సరాలు. ఎందుకంటే 2009 to 2013 నేను బీటెక్ చదువుకుంది బీబీ నగర్లో. ఇదే దారిలో ఇట్లనే ఉరికేది, ఇట్లా వచ్చేది, ఇట్లా పోయేది, ఇట్లనే ఎన్నో మెమోరీస్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ బస్సు షెల్టర్ లేదనుకోండి, అది వేరే విషయము. చాలా వీడియోస్ చేసిన ఇప్పటివరకు, నో రిజల్ట్. స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం మనము. అండ్ రైట్ సైడ్లో ఇటు ఉప్పల్ వైపు వెళ్తుంటే రోడ్లు అయితే జరుగుతున్నాయి. గ్యాప్ ఇచ్చి ఒక 100 meters అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్లీ ఎంత లెంత్ నాకు తెలియదు కానీ అలా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతుంది. క్లియర్గా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనం రీసెంట్గానే ఒక వీడియో చేయడం జరిగింది, రైట్ సైడ్లో రోడ్లు వేసినారని. చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంచెం మంచి రోజులు వచ్చినాయని ఉప్పల్కి. ఇదిగోండి, ఇదంతా కూడా పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. బ్రో నన్నే చూస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పిల్లర్ నెంబర్ 79 ఉంటుంది. అండ్ ఇది 79. ఇదిగోండి చూడండి, పిల్లర్ నెంబర్ 79 ఇది. అండ్ ఇది పిల్లర్ నెంబర్, అదే కనిపించట్లేదు, బండ ఆపదాం, 77 ఇది. ఓకేనా, అంటే మధ్యలో పిల్లర్ నెంబర్ 78 మిస్సింగ్, ఇంకా కట్టలేదన్నమాట. ఎస్, ఇక్కడనే వస్తుంది ఎన్నో పిల్లర్ నెంబర్ 78 అనేది. ఎందుకొరకు ఇక్కడ రోడ్ నేరో ఉంది, రోడ్ బ్లాక్ చేయాల్సి వస్తుందా అనా, లేకపోతే రోడ్ డైవర్షన్ చేయాల్సి వస్తుందనా, దేనికి కట్టలేదో తెలియదు. ఎందుకంటే అక్కడ కొంచెం గుడి ఉండడం వల్ల అటు సైడు రోడ్ నేరో ఉంటుంది. రీజన్ ఏదో ఎగ్జాక్ట్లీ తెలియదు, నేనైతే అట్లా అనుకుంటున్నా. ఆ పిల్లర్ నెంబర్ 78 కూడా రావాల్సింది ఉంది. ఇదంతా పైప్ లైన్ వరకు జరిగింది. ఎస్, పిల్లర్ నెంబర్ 80 దగ్గరికి వచ్చేసినాం. అండ్ మనకు రైట్ సైడ్లో అవంతా కూడా కొత్త రోడ్లు. ఇలా స్ట్రైట్ వెళ్తున్నాం. అండ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHA వాళ్ళు రీసెంట్గా ఒక శాటిలైట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అన్న విషయం ఏంటంటే, జూలై మంత్ ఎండ్ వరకు ఇటు ఉప్పల్ టు నారపల్లి, నారపల్లి టు ఉప్పల్, ఈ 2 sides కూడా మొత్తం రోడ్లు అనేటివి ఫినిష్ అయిపోతాయి. చాలా అద్భుతమైన రోడ్లు ఉండబోతున్నాయి. వితిన్ 1 month ఆఫ్ స్పాన్లో మేము ఫినిష్ చేస్తామని అన్నారు. మంచిది, ఫినిష్ చేస్తే హ్యాపీ అందరికీ, అండ్ నాకు కూడా హ్యాపీ. అండ్ రెండో విషయం ఏంటంటే, మరి ఇది ఎలివేటెడ్ కారిడార్ ఎప్పుడు పూర్తవుతుంది అని అంటే 2027 అక్టోబర్ కల్లా పూర్తి అవుతుంది అని అన్నారు. ఫస్ట్ ఈ అక్టోబర్ అన్నారు, తర్వాత నెక్స్ట్ అక్టోబర్ అన్నారు. నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే చూస్తూ పెరిగిన ఇదంతా. అయితే మాత్రం మంచిదే. అండ్ మీరు ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ కమెంట్ చేయండి, ఎప్పటి వరకు ఫినిష్ అవుతుంది అనేది. అండ్ ఎవ్రీ మంత్ స్టార్టింగ్, మంత్ ఎండ్ అప్డేట్ మనం ఇస్తుంటాం, మీ అందరికీ తెలిసిందే. సో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మంత్ ఎండ్ అప్డేట్ ఇద్దామని ఇక్కడ దాకైతే రావడం జరిగింది. ఎంతో ఇష్టంతో ఈ కంటెంట్ నేను చేస్తుంటా. సరి అయిన బాధ్యత లేని రాజకీయ నాయకులనే చెప్పాలి. ఈ పిల్లర్ల మీద ఈ పోస్టర్లు అవసరమా వీళ్ళకి? ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ. అసలు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఏంది అసలు ఇది?
ఈ పోస్టర్లు అంటించుడు ఏంది అసలు నాకు చికాకు వస్తుంటుంది. ఇది చూడండి ఎందుకు, ఏం చెప్తాం మనోళ్ళకి. పిల్లర్ నెంబర్ 97 నుంచి 98 మధ్యలోనికి గిడ్డర్ లాంచర్ వచ్చింది. ఓ నాయన 98 దగ్గర ఆగిపోయి చాలా కాలం అయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే పని రీస్టార్ట్ అయితే చేసినారు. ఎందుకంటే అది అక్కడ సెగ్మెంట్ అంటారు కదా అని, అది కనబడుతుంది, అది ప్లేస్ చేస్తున్నారు. 98, 97 మధ్యలో వర్క్ జరుగుతుంది. దయచేసి సంబంధిత అధికారులు ఎవరుంటారో వాళ్ళు ఈ పిల్లర్ల మీద ఈ బ్యానర్లు, ఈ పోస్టర్లు, ఈ అడ్వర్టైజ్మెంట్లు చేసేది బంద్ చేయించండి దయచేసి. సీరియస్ యాక్షన్ తీసుకోండి వాళ్ళు ఎవరైనా ఏదైనా సరే ప్లీజ్. ఏందో ఏమో ఇది కమర్షియల్గా ఆ హోర్డింగ్స్ అవన్నీ ఏర్పాటు చేసినప్పుడు యాడ్ పెట్టడం అది వేరు. ఇదిగోండి ఇదిగో ఈ 97, 98 మధ్యలో వర్క్ జరుగుతుంది. అమ్మ ఇది ఏలాడుతుంది, వైర్ తెగిపోతే ఏం పరిస్థితి. అట్లా అనొద్దు, తెగిపోవద్దు దేవా. ఇదిగో ఆయన అపేక్ష, ఈయన వేసుకోండి బ్యానర్. ఎవరి ఇష్టం వాళ్ళదే. ఇక ఏం చెప్తాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది గవర్నమెంట్ ఆఫీసర్ ఏదైనా అయ్యేది ఉంటే అనిపిస్తుంది. సరేలే, ప్లీజ్ టేక్ యాక్షన్. ఈ పోస్టర్లు అన్నీ వెళ్ళిపోవాలి ఫ్యూచర్లో. భయ మీకు తెలిసిన వాళ్ళ అధికారులు ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి భయ. మరీ ఇంత అధ్వానం ఎలివేటెడ్ కారిడార్, ఎంత ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఇది, ఇట్లా గబ్బు లేపేస్తారు ఈ పిల్లర్లని. చలో ఇక పైప్ లైన్ వర్క్ అనేది కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నది. ఇక మొత్తము ఈ 2 పైపుల మధ్యలో ఇట్లా మ్యాన్ హోల్ అంటుంటామా, దాని పేరు ఏందో మొత్తాన్ని కడుతుంటారు కదా, ఆ వర్క్ అయితే ఇప్పుడు జరగాల్సింది ఉంది. అది కూడా జరుగుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ మొత్తం తిరగాలని ఎంతో ఆశతోటి ఉన్నా, కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఉప్పల్ అండ్ సికింద్రాబాద్ అండ్ సైదాబాద్, చార్మినార్ ఈ వీడియోలు తీయడం జరుగుతుంది. సూన్ అన్ని వీడియోలు తీస్తా. పిల్లర్ నెంబర్ 107 దాడుతున్నాం, 108 దగ్గరికి వచ్చేసినాం. ఇక రోడ్ల కండిషన్ కూడా చూద్దాం, ఇంకా కొంచెం ముందుగాకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా రోడ్ వేయబోతున్నారు అనమాట, వేస్తారు ఈ రోడ్డును కూడా. దానికి సంబంధించి ఇక తవ్వడము, తర్వాత డస్ట్ వేయడము, కంకర వేయడం, తర్వాత రోడ్ రోలర్ తోటి తొక్కియడం, ఇదంతా జరుగుతుంటుంది కదా. ఆ ప్రాసెస్ అయితే జరుగుతున్నది, మీరు విజువల్లో క్లియర్గా చూస్తున్నారు కూడా. మేడిపల్లి దాటుతున్నాం, ఇక్కడ కూడా బేసిక్ బస్ షెల్టర్ ఉండదు. మన ప్రజలే అని అనుకుంటే అధికారులు చేస్తారు. వాళ్ళు ఏదన్నా ఇష్యూ అయితే తప్ప ఏది చెయ్యరు. ఎందుకో అట్లా చేస్తారో నాకు అర్థం కాదు. మినిమం షెల్టర్ అనేది ఉండాలి కదా. మేజర్ బస్ స్టాప్లలోనన్నా, రిక్వెస్ట్ బస్ స్టాప్లు అనేది సెకండరీ వదిలేయండి. యాక్చువల్లీ కన్సర్న్ ఉంటే అక్కడ కూడా చిన్న షెల్టర్ ఉండాలి. ఇక అసలు మేజర్ బస్ స్టాప్లలోనే షెల్టర్ లేదు, ఇక రిక్వెస్ట్ బస్ స్టాప్లలో ఏముంటుంది. పిల్లర్ నెంబర్ 116 దాటుతున్నాం. అండ్ దట్స్ ఆల్. ఇక్కడ వరకు రోడ్డు వెడల్పు, కొత్త రోడ్డుకు సంబంధించిన పని జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా రోడ్డు వెడల్పు జరగబోతుంది. ఆనవాళ్ళు చూడొచ్చు, ఇదంతా డస్ట్. అండ్ ఒక బ్రో అయితే కామెంట్ చేసిండు, నువ్వు మొహమ్మద్ గజనీ ఆఫ్ ఉప్పల్ ఫ్లైఓవర్ అన్నా అని. బ్రో థ్యాంక్ యూ సో మచ్. కొన్ని వందల వీడియోలు చేసినాం, కొన్ని సంవత్సరాల నుండి వీడియోలు చేస్తూనే ఉంటాం. ఒకవేళ మనం దేవుడి దయ వల్ల ఇదే ప్రదేశంలో ఉంటే మాత్రం ఉప్పల్ని విడిచిపెట్టేది లేదు. ఎటన్నా పోతే చెప్పలేము. ఇటు నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే చెంగిచెర్ల, ఓకేనా. చెంగిచెర్ల, మేకల మండి, ఇదంతా కూడా మనము స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము. పిల్లర్ నెంబర్ 123 చెంగిచెర్ల ఎక్స్ రోడ్ దాటుతున్నాం. ఈ రోడ్లు ఇంతకుముందుకు వేసినాయే, అప్పుడే కొంచెం గజిబిజిగా కొన్ని చోట్ల అయినట్టు అనిపిస్తుంది. మొత్తం రోడ్లు అయితే నీట్గానే ఉన్నాయి. నితిన్ నబీన్ గారికి స్వాగతం, సుస్వాగతమా. ఓకే, బీజేపీకి సంబంధించిన బ్యానర్లు అయితే మొత్తం కనబడుతుంది. ఎవరు వస్తున్నారేమో సెంట్రల్కి సంబంధించిన వాళ్ళు. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ అంట. ఓకే, పిల్లర్ నెంబర్ 131. అండ్ మీ అందరూ తెలిసిందే, చాలా వీడియోస్లలో కూడా నేను చెప్పిన, తెలియకపోతే ఇప్పుడన్నా వింటూ తెలుసుకుంటారు అనుకుంటున్నా. దీనికి 147 పిల్లర్లు ఉంటాయి. 147
ఇది చూడండి, ఇట్లా ఇదేంది రోడ్డు అనీవెన్గా ఉంది, ఇట్లా ఎత్తు దిగి ఉంది. అండ్ ఇక్కడ సబ్స్టేషన్ రాబోతుంది, దాని గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తా. ఓ మై గాడ్, సంథింగ్ హ్యాపెండ్. పిల్లర్ నెంబర్ 139. ఇదిగోండి సిపిఆర్ఐ పక్కనే కొంచెం డెడ్ లెఫ్ట్ పెట్టేద్దాం మనం. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. 220 kV/33 kV సబ్స్టేషన్ టీజీ ట్రాన్స్కో, ఓకేనా. లక్ష్మీ ట్రాన్స్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ వర్క్ అయితే జరుగుతుంది. చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అండ్ మీరు కూడా చూస్తున్నారు, పిల్లర్ నెంబర్ 142 దాటుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒకరిని ఉప్పలే కాదు, 100% అన్ని వైపులా హైదరాబాద్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తా. అప్కమింగ్ మంత్స్లో సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో ఖచ్చితంగా రిమైనింగ్ ప్లేసెస్ కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తా. ఇదంతా రిటైనింగ్ వాళ్ళు అంటుంటాం కదా, ఇదంతా కూడా కడుతున్నారు, అదంతా ప్లేస్ చేస్తున్నారు ఒక్కొక్కటి. ఇవన్నీ రెడీగా ఉంటాయి, రెడీమేడ్. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే. ఇట్లా ఫ్లైఓవర్ దిగితే ఇదే ఎండింగ్ పాయింట్, ఎక్కితే ఇదే స్టార్టింగ్ పాయింట్. మనం బండి ఏదో ఒక గ్యాప్ చూసుకొని రైట్ సైడ్ తిప్పి లోపలికి వెళ్ళి మీకు చూపించాలి అని అనుకుంటున్నా. ఓ కొంచెం ముందుకేనే వెళ్దాం, ఆగమాగం కావాలి. ఇది సిపిఆర్ఐ లెఫ్ట్ సైడ్లో ఉందంతా. వర్షాలు పడట్లేవు భయ్య, ఏందో అర్థమవుతలేదు. వర్షాకాలం వచ్చా లోపలికి వెళ్తున్నాం. ఇదిగోండి, ఇటు నుంచి వస్తే మనం ఫ్యూచర్లో ఇదే ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ అనమాట ఎక్కేది. ఇదంతా కూడా వర్క్ అనేది జరుగుతుంది. చాలా ఇష్టంతో నేను ఈ కంటెంట్ షూట్ చేస్తుంటాం. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినా, ఈ ఛానల్ నచ్చినా కనెక్ట్ అయ్యిందండి. ఇంకా ఒక 2-3 ఛానల్స్ సంబంధించి కూడా వర్కౌట్ చేస్తున్నా, అవి కూడా మనవే. ఈ ఛానల్కి వాటిని కొలాబరేషన్స్ పెడుతుంటా, చూస్తూ ఉండండి. చాలా హైట్ వచ్చేస్తుంది ఇది. ఎస్, వావ్, గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఈ గలి లోపలికి వెళ్ళిపోతే రాచకొండ కమిషనరేట్ వస్తుంది. ఆ రాచకొండ కమిషనరేట్ బిల్డింగ్ కూడా సంబంధించి మనం వీడియో చేసి పెట్టినాం, ఇదే ఛానల్లో ఉంటుంది, చూసే ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా వర్క్ అయిపోయిన తర్వాత ఆ రోడ్డు ఫ్రీ చేసి 2 lanes ఉన్నాయి కదా, ఈ లేన్ బ్లాక్ చేసి ఈ లేన్లో కూడా వర్క్ చేస్తారు. ఇప్పుడైతే ఈ రైట్ సైడ్ మనం వస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ లేన్లో మనం వస్తున్న లేన్లో వర్క్ జరుగుతుంది. మట్టి కుప్పలు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పిల్లర్ నెంబర్ 7 అటు సైడ్ నుండి చూస్తే ఇది పిల్లర్ నెంబర్ 147 అని ఉంటుంది యాక్చువల్లీ. ఇదిగోండి, కావాలంటే మీకు చూపిస్తా. లాంగ్ జూమ్ చేసి 146 కనిపించిందా? 146 జూమ్ చేయనా? 146, ఇది 147. ఇది మన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జూన్ మంత్ ఎండ్ అప్డేట్. 41,354 పక్కన 8. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.